చేసుకుంటున్నాడుగా. అల్లు అర్జున్ ఎందుకు అయ్యాడంటే, అల్లు అర్జున్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజిక్. ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఇవి చాలు కదా తెలుగు ఇండస్ట్రీని చితకొట్టడానికి. చాలా థ్యాంక్స్ అండి. అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ డైరెక్టర్ వినాయక్ ఉంటే వినాయక్, లవ్ యూ రాజా. నేను చాలా గుడ్ రైటర్ని, నాకు తెలుసు, మీకు తెలుసు. పెద్ద పెద్ద హిట్లు రాశా. చిరంజీవి గారు అరుడవ మజాగా రాశా. మీరు చెప్పారే పవర్ స్టార్ గోకులో సీత రాశా. డైరెక్టర్ అయ్యా. హిట్లు తీసా, ఫ్లాపులు తీసా. ఆపరేషన్ దుర్యోధన లాంటి పెద్ద హిట్లు తీసా. బెట్లకి ఇష్టం లాంటి పెద్ద హిట్లు తీసా. నేను మరో సినిమా డైరెక్షన్ చేస్తూ నెక్స్ట్ మంత్ షూటింగ్ వెళ్తూ ఉండగా వినాయక్ ఫోన్ చేశాడు. మురళీ గారు, నాయక్ సినిమాలో 3 రోజులు వేషం ఉంది, మీరు వేస్తే బాగుంటుంది కదా. వినాయక్ నాకు డైరెక్టర్ కంటే వ్యక్తిగతంగా మంచి మనిషి, అందుకు ఇష్టం. నా షూటింగ్ పోస్ట్ పోన్ చేసి ఆ షూటింగ్కి వెళ్ళా. 1 డే వేషం వేసిన తర్వాత వినాయక్ గారు రైటర్ని పిలిచి, ఏమయ్యా ఇందులో 3 రోజులు కాదు, సినిమా మొత్తం పోస్టర్ ఉండాలా, కథ మార్చి రాయమన్నాడు. అది 13 రోజులు వేషం అయింది. అదే నాయక్ పెద్ద హిట్ అయింది. ఆ సినిమా నాకు ఎంత పేరు వచ్చిందంటే, రిలీజ్ తర్వాత 6 రోజుల్లో 35 సినిమాలు వచ్చినాయి. నా ఒక్కడికే వచ్చినాయి. తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి రాలేదు ఎన్ని సినిమాలు. అంత గొప్ప సినిమా నాకు ఇచ్చాడు వినాయక్. అగైన్ లవ్ యూ రాజా. అలాగే చాలా సినిమాలు తీశాను. అబోవ్ ఆల్ ఈ సినిమా ధృవ, దాని డైరెక్టర్ ఉన్నాడు సురేందర్ రెడ్డి. మనం చెప్పుకుంటాం కదా, అబ్బా ఇంగ్లీష్ ఫిల్మ్లో తీశాడురా, అబ్బా హాలీవుడ్ ఫిల్మ్లో తీశాడురా అని ఉంటారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎవరైనా ఏమనుకుంటారంటే, అబ్బా తెలుగు ఫిల్మ్ లాగా ఉందిరా ఈ సినిమా అంటారు. అంత గొప్పగా టేకింగ్ చేశాడు సురేందర్ రెడ్డి. అందులో నాకు చాలా ఎంత పెద్ద వేషం అంటే, ఫస్ట్ హీరో 2 అరవింద్ స్వామి గారు. మీ గురించి నేను చెప్పగల, మీరే గ్లామర్ సినిమాకి. అరవింద్ స్వామి గారి ఫాదర్ నేను. ఆయన నాకు పెద్ద వయసు తేడా లేదు, కానీ నేను ఫాదర్ని. దుడ్డు నరవలా రంగేశారు నాకు. ఈ 3 చాలా మంచి వేషాలు. ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. రాజాస్. థ్యాంక్ యూ పోసాని గారు. వెరీ వామ్